హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ మనీ వరల్డ్ ఛానల్. ఈ వీడియోలో మీకు సెనోర్స్ ఫార్మాస్యూటికల్స్ ఐపీఓ గురించి కంప్లీట్ డీటెయిల్స్, అలానే ఈ ఐపీఓ కి మనం అప్లై చేస్తే ఎంత లిస్టింగ్ గెయిన్స్ రావచ్చు, పూర్తి వివరాలను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఈ వీడియోని చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కిందున్న రెడ్ బటన్ ని క్లిక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సెనోర్స్ ఫార్మసీ బిజినెస్ డీటెయిల్స్ లేకొస్తే, వీళ్ళు ఈ కంపెనీని 2017 లో ప్రారంభించారు. వీళ్ళు ప్రైమరీగా చేసే బిజినెస్ వచ్చేసి యుఎస్, యూకే, కెనడా లాంటి రెగ్యులేటర్ మార్కెట్స్ కి, ఎమర్జింగ్ మార్కెట్స్ కి బల్క్ లో డ్రగ్స్ సప్లై చేస్తూ ఉంటారు. ఇదే కాకుండా వీళ్ళు క్రిటికల్ కేర్ ఇంజెక్టబుల్స్ ని, ఏపీఎస్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతానికి వీళ్ళు చేసే ఈ బిజినెస్ లన్నీ B2B మోడల్ లోనే చేస్తున్నారు. అంటే బిజినెస్ టు బిజినెస్ మోడల్, బిజినెస్ టు కన్స్యూమర్ మోడల్ కూడా స్టార్ట్ చేశామని చెప్తున్నారు. దీంట్లో వీళ్ళ సొంత ప్రొడక్ట్స్ ని కూడా తయారు చేస్తామని చెప్తున్నారు. ప్రెసెంట్ వీళ్ళ బిజినెస్ సెగ్మెంట్ వైజ్ రెవెన్యూస్ చూస్తే, రెగ్యులేటెడ్ మార్కెట్స్ బిజినెస్ నుంచి 67% రెవెన్యూస్ వస్తున్నాయి. ఎమర్జింగ్ మార్కెట్స్ బిజినెస్ నుంచి 20% రెవెన్యూస్ వస్తున్నాయి. క్రిటికల్ కేర్ ఇంజెక్టబుల్స్ నుంచి 2.66% రెవెన్యూస్ వస్తున్నాయి. ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ నుంచి 6.48% రెవెన్యూస్ వస్తున్నాయి. వీళ్ళ రెవెన్యూస్ లో 33.25% R&D మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఏదైనా కొత్త ప్రోడక్ట్ కనిపెట్టే ముందు R&D చేస్తారు. వీళ్ళకి మొత్తం 3 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి యుఎస్ లో ఉంది, రెండు వచ్చేసి ఇండియాలో గుజరాత్ స్టేట్ లో ఉన్నాయి. నెక్స్ట్ సెనోర్స్ ఫార్మాస్యూటికల్స్ ఐపీఓ డీటెయిల్స్ లేకొస్తే, ఈ కంపెనీ యొక్క ఐపీఓ డిసెంబర్ 20th ఓపెన్ అయ్యి డిసెంబర్ 24th క్లోజ్ అవబోతుంది. ఐపీఓ ఇష్యూ సైజ్ వచ్చేసి 582 కోట్లు. ఫ్రెష్ ఇష్యూ ద్వారా 500 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 82 కోట్లు రేస్ చేయబోతున్నారు. ఐపీఓ లాట్ సైజ్ వచ్చేసి 38 షేర్స్. ఈ ఐపీఓ కి మనం అప్లై చేయాలంటే మినిమం 372 రూపీస్, మాక్సిమం 391 రూపీస్ తో అప్లై చేసుకోవచ్చు. ఈ ఐపీఓ లో క్యూఏబీస్ కి 75%, రిటైలర్స్ కి 10%, ఎన్ఏఎస్ కి 15% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. మిగతా ఐపీఓ డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూస్తే, లాస్ట్ 3 years లో రెవెన్యూస్ లో ఎక్సలెంట్ గ్రోత్ కనపడుతుంది. రెవెన్యూస్ ని 289% CAGR తో గ్రో చేశారు. 2024 రెవెన్యూస్ ని 2022 తో కంపేర్ చేస్తే మల్టీ బ్యాగర్ లో గ్రో చేశారు. 2022 లో 14 crores రెవెన్యూ జనరేట్ చేస్తే 2024 లో 214 crores రెవెన్యూ జనరేట్ చేశారు. లాస్ట్ 3 years ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 474% CAGR తో ప్యాట్ ని గ్రో చేశారు. FY22 లో కేవలం 1 crore ప్యాట్ ని జనరేట్ చేస్తే FY24 లో 32.7 crores ప్యాట్ ని జనరేట్ చేశారు. బట్ వీళ్ళు RHP లో మెన్షన్ చేసిన ప్రకారం 32.71 crores లో 15.76 crores బిఫోర్ ట్యాక్స్ కి పోతుందని చెప్తున్నారు. వీళ్ళ డెట్ టు ఈక్విటీ చూసుకుంటే 0.75 గా ఉంది. డెట్ టు ఈక్విటీ అండర్ కంట్రోల్ లోనే ఉంది. ఓవరాల్ గా ఈ కంపెనీ మంచి ఫైనాన్షియల్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తుంది. ఒకసారి ఈ కంపెనీని లిస్ట్ అయిన పియర్స్ తో కంపేర్ చేసి చూద్దాం. వీళ్ళ పియర్స్ తో కంపేర్ చేస్తే రెవెన్యూస్ లో, ఎబిటాలో, ప్యాట్ లో అబ్నార్మల్ గ్రోత్ ఉంది. వీళ్ళ పియర్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళు ఎక్కడో ఉన్నారు. నెక్స్ట్ పిఈ కంపారిజన్ చూస్తే వీళ్ళు 32 పిఈ రేషియోతో ఐపీఓ గా వస్తున్నారు. బట్ వీళ్ళ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లో డిఫర్డ్ ట్యాక్స్ రిమూవ్ చేసి చూస్తే 76 times పిఈ రేషియో వస్తుంది. ఇలా చూసుకుంటే వీళ్ళ పియర్స్ తో కంపేర్ చేసుకుంటే వీళ్ళు కొంచెం హై వాల్యుయేషన్ తోనే ఐపీఓ గా వస్తున్నారు. నెక్స్ట్ షార్ట్ టర్మ్ లో లిస్టింగ్ గెయిన్స్ విషయానికి వస్తే, ఈ ఐపీఓ కి మార్కెట్ లో మంచి డిమాండ్ కనపడుతుంది. అలానే ఈ కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ చూసుకుంటే మంచి నెంబర్స్ పోస్ట్ చేస్తున్నారు. ప్రెసెంట్ 38 నుంచి 40% లిస్టింగ్ గెయిన్స్ వచ్చే అవకాశం కనపడుతుంది. నెక్స్ట్ లాంగ్ టర్మ్ విషయానికి వస్తే, ఈ కంపెనీ ప్రస్తుతానికి మంచి ఫైనాన్షియల్ నెంబర్స్ పోస్ట్ చేస్తుంది. FY24 లోనే అబ్నార్మల్ గ్రోత్ కనపడుతుంది ఈ కంపెనీలో. ఒకవేళ వీళ్ళు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోతే స్టాక్ ప్రైస్ అయితే డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి మార్చ్ 2024 లో యుఎస్ FDA వాళ్ళు వీళ్ళ ఇంజెక్టబుల్ బిజినెస్ మీద ఇన్స్పెక్షన్ చేసినప్పుడు వీళ్ళ శాంపిల్ క్వాలిటీ స్టాండర్డ్ లేదు అని చెప్పేసి అబ్జర్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అలానే వీళ్ళ ప్లాంట్ ని 7 days మూసివేయడం జరిగింది. ఒకవేళ ఫ్యూచర్ లో కూడా ఇన్స్పెక్షన్ లో బ్యాడ్ అబ్జర్వేషన్స్ ఐడెంటిఫై చేస్తే స్టాక్ పడే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో ఈ ఐపీఓ గురించి నాకు తెలిసిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేశాను. ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.